హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము 15 చుక్కలు 8కి స్టాప్ చేసి మధ్య చుక్క అనమాట ముగ్గు అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చుక్కలు అయితే పెట్టుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూడండి ఫ్రెండ్స్, మధ్య చుక్క అనమాట 15 నుంచి 8కి మనం స్టాప్ చేసి ముగ్గు అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇటు సైడు 8కి స్టాప్ చేయాలి, మళ్ళీ అటు సైడు 8కి స్టాప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు సంక్రాంతి, జనవరి 1 సంక్రాంతి దగ్గరగా వచ్చేస్తున్నాయి కదా, అందుకోసము మంచి ముగ్గు అయితే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 ఓకేనా. స్టాప్ చేశాను. తర్వాత ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది కదా మధ్య చుక్క. 1 2 3 4. హలో ఫ్రెండ్స్, నేనైతే 2 సైడ్స్ కూడాను. హలో ఫ్రెండ్స్, చూడండి మనము 15 నుంచి 8కి అయితే స్టాప్ చేసాం కదా. చూడండి, చుక్కలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ముగ్గు అయితే మనము వేసుకుందామా ఫ్రెండ్స్. ఇక్కడ చివరి 3 చుక్కలు ఇలా కలుపుదామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కలిపామనుకోండి, మనకు ముగ్గు అనేది ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే ఇలా 3 చుక్కలను కలుపుకుంటూ ఇలా ముగ్గు అనేది పెట్టామంటే ఒక ఫ్లవర్ లాగా ఇక్కడ వచ్చేస్తుంది కదా. చూడండి, అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చివరిన 1 2 3 3 చుక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇలా గీయాలన్నమాట. ఇలా గీసామనుకోండి, మనకు ముగ్గు అనేది ఈజీగా ఎలా వేయాలి ఏంటి అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసాం మనము. దాని తర్వాత పేపర్ ఇలా తిప్పుతాను నేను. తిప్పేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 ఇట్లా గీస్తాం. ఇలా ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత పేపర్ ఇలా తిప్పుతూ ఈ చివరను 3 గీతలను ఇలా కలుపుదాము. ఓకేనా? నెక్స్ట్ ఈ చివరను 3 గీతలు ఇలా కలిపేసి ఇలా గీసేస్తాను ఫ్రెండ్స్. ఇది కలర్స్కి ఈ ముగ్గు అనేది చాలా బాగుంటుందండి. ఒక్కొక్క కలరు అంటే ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఇక్కడ 1 2 3 6 ఒక లీఫ్ టైప్ ఈ ఫ్లవర్ వస్తుంది కదా. 1 2 3 అంటే 6 కలర్స్ వీటికి మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో కదా. ఇక్కడ ఒక్కటి మిగిలింది, ఇక్కడ వేసామనుకోండి ముగ్గు అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రెండ్స్ చూడండి, పేపరు ఇలా స్లిప్ అవుతుందన్నమాట వేస్తూ ఉంటే, నీట్గా వస్తలేదు. నేల మీద అయితే మన ముగ్గు పిండి దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయితే నీట్గా వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే చూడండి, ముగ్గు అనేది అన్ని వైపులా వేసాను కదా నేను. ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మధ్యలో మనము ఇక్కడ ఎలా ఏం వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇది ఒక డైమండ్ టైప్ డిజైన్ అనేది వేస్తున్నాను నేను. మనకు సంక్రాంతి అప్పుడు మనం ముగ్గు పెట్టామనుకోండి, కలర్స్ అనేవి మనకు నింపుగా ఉండాలన్నమాట. అవునా లేదా?
కలర్స్ పట్టేటువంటి ముగ్గులు మనము సంక్రాంతి ఫెస్టివల్కి వేస్తే చాలా బాగుంటాయి పండుగ రోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా చుక్కల ముగ్గులు వేయాలన్నమాట. రోజు పండుగకు చుక్కల ముగ్గులు వేస్తే చాలా మంచిదట, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇట్లా చుక్కల ముగ్గులు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట ఫెస్టివల్ రోజు. చూడండి, ఇప్పుడు ఇలా డిజైన్ వేసాం కదా, ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్, మనం ఇష్టమైనటువంటి కలర్ని మనం నింపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవచ్చు. ఇది ఇలా రావాల్సింది ఇలా పోయిందనమాట, సారీ. ఓకేనా ఫ్రెండ్స్, సారీ. నెక్స్ట్ ఇలా ఉంది కదా, మనము ముగ్గు అయితే ఇలా వేసుకున్నాం మనము. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మధ్య కూడా మనం ఏం చేయాలి, ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, వీటిని కలుపుతూ ముగ్గు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్లవర్ చిన్నగా మధ్యలో వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కూడా 3 చుక్కలను కలుపుతూ ఇలా వేసేసుకొని ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్గా అయితే మధ్యలో ఇలా డైమండ్స్ అనేవి వేసేసాను కదా నేను, ఇలా వేసేసాను అనమాట మొత్తం అంతా కూడాను. ఇప్పుడు మనము ఏం చేయాలి, వీటి ఇక్కడ మధ్యలో బోసిగా కనిపిస్తుంది కదా, ఇట్లా చిన్నగా ఇలా రింగ్స్ టైప్ ఇలా తిప్పుకోవాలన్నమాట. రింగ్స్ను ఇలా తిప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అక్కడక్కడ మధ్యలో చుక్కలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ 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 వీటికంతా కూడా మనము ఇలా వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగానే ఇక్కడ మనకు అక్కడక్కడ డైమండ్స్ లాగా ఈ ముగ్గు అయితే వచ్చింది కదా, మనం ఏం చేస్తామంటే ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ అయితే నింపుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగానే ఫ్రెండ్స్, ఇట్లా కలర్స్ని మిక్స్ చేసి మనము ముగ్గు పిండిలోకి ఇట్లా లైన్స్ వేస్తే ఇంకా అంటే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది అన్నమాట. కలర్స్ ఇట్లా లైన్స్ చిన్నగా ఇట్లా గీతలు గీసుకోవాలి. ఇట్లా లైన్స్ అనేది వేసామనుకోండి, కలర్స్ అంటే కలర్స్ కలుపుకోవాలి. ఇప్పుడు గ్రీన్ అనుకోండి, గ్రీన్లోకి కొంచెం ముగ్గు పిండి మిక్స్ చేసుకొని వేయాలన్నమాట. అలా వేసినట్టయితే ముగ్గు చాలా అంటే ఒక రకంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనము మొత్తం ఈ బాక్స్ అంతా కూడా ఒకే కలర్ ఇట్లా ఒత్తుగా నింపే కంటే మనం ఏం చేయాలంటే కొద్దిగా ముగ్గు పిండి తీసుకొని ఆ పిండిలోకి మీకు గ్రీనా, ఎల్లోనా, బ్లూనా, అది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మిక్స్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకొని కలిపి ఇట్లా వేసినా కూడాను చాలా లైన్స్ ఇట్లా వేసినా కూడా బాగుంటుంది. అంటే ముగ్గుపిండి క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకొని కలర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఇలా లైన్స్ అనేది గీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఇట్లా మనం కలర్స్ నింపడం కన్నా ఇట్లా లైన్స్ వేస్తే అది ఓ రకంగా కొత్తగా డిఫరెంట్గా కనిపిస్తుంది మన ఇంటి దగ్గర ముగ్గు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారంటే సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సాల్ట్లో కూడా కొద్దిగా కలర్ అనేది మిక్స్ చేసి ఇలా వేస్తూ ఉంటారనమాట ముగ్గు. ఆ రోజు అంటే ఎప్పుడు వేయకూడదు మనము, బట్ ఫెస్టివల్ రోజు అలా కొంతమంది వేస్తూ ఉంటారు. అదే పెద్దరాళ్ళు ఉప్పుతో కూడా ఇట్లా డిజైన్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగానే ఇట్లా చిన్న నైస్ ఉప్పుతో కూడా ఇలా కలర్ మిక్స్ చేసుకొని ఇలా వేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వేయడం అనేది మంచిదో కాదో తెలియదు కానీ కొంతమంది వేయడం అయితే చూశాను. నేనైతే మామూలు ముగ్గు పిండిలోకి అయితే కలర్స్ నింపుకొని వేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు? అదే విధంగా నేను చెప్పాను కదా, ఇట్లా మధ్యలో అంతా ఇట్లా ఇటుక రింగులు చుట్టుకుంటూ పోవాలి. అన్నీ ఈ ఫ్లవర్స్కు రింగులు చుట్టుకొని పోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టము. లేకుంటే ఈ పువ్వు అంతా కూడా
ఒకే కలర్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బాగా కనిపిస్తుంది. లేకుంటే 6 ఉన్నాయి కదా, 6కి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. అట్లా నేనైతే నాకు ఇష్టమైనటువంటి కలర్స్ అలా మనము వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు కలర్స్ అవి నింపడం అంటే ఫుల్ ఇష్టం అన్నమాట. అందుకోసం అనేసి నేను ఏం చేస్తానంటే, కొంచెం అట్రాక్షన్గా కనిపించాలంటే ముగ్గు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే, మనకు ఇప్పుడు 6 ఉన్నాయి కాబట్టి ఇవి 6కి 6 కలర్స్ వేస్తారు కొంతమంది. నేనేం చేస్తానంటే మొత్తం ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి 1 2 దీనికి 2 కలర్లు వేస్తాను. అంటే ఈ రెండిటికి ఆపోజిట్ ఉంటాయి కదా, దీనికి సేమ్ కలర్ వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇలా చూస్ చేసుకుని వేసుకుంటాను. ఇక్కడ దీనికి ఆపోజిట్గా ఎల్లో కలర్ వేస్తాను అన్నమాట. కొంతమంది దీనికి ఒక కలర్ దీనికి ఒక కలర్ అట్లా వేస్తారు. నేనైతే ఇట్లా వేసుకుంటాను. అది నాకు ఎందుకు ఇష్టమవుతుంది అనమాట, అందుకే అలా వేయాలనిపిస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా గీస్తాను అనమాట నేను. అది మీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నాకు ఇలా వేయడం అంటే కొంచెం ఏదో ఇదొక తరహాగా బాగా కనిపిస్తుంది అలా అనుకుంటున్నాను. ఇట్లా వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వాటికి ఒక కలర్ అనమాట, రెండిటికి ఒక కలర్ ఇట్లా వేసుకుంటే నాకు ఇలా అనిపిస్తుంది. మనం మధ్యలో అయితే ఇక్కడ గొబ్బెమ్మని పెట్టుకోవచ్చు. ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి ఆ రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమ, మళ్ళీ పువ్వులు, మళ్ళీ కొత్తగా ఈ సంక్రాంతి పండుగకు మనకు ధాన్యాలన్నీ మన ఇంటికి వచ్చింటాయి కదండి. వేరుశెనగకాయలు, పెసలు, అలసంది, అట్లా గుమ్మడికాయలు, మనకు అన్ని రకాల రైతులు అయితే అన్ని రకాల దినుసులన్నీ పండిస్తారు కదా. జనవరి కల్లా, సంక్రాంతి కల్లా మన ఇంట్లో తెచ్చుకుంటాం అనమాట. అవన్నీ కూడా వాటినన్నిటినీ కూడాను ఈ విధంగా గొబ్బెమ్మని పెడతారు కదా, అట్లా మధ్యలో వేస్తారనమాట. అన్ని మధ్యలో వేసి ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మ పెట్టి పసుపు కుంకుమ రాసి అమ్మవారికి సూర్య నమస్కారం చేసుకొని, గుమ్మడికాయ కూడా ఆ రోజు వాకిట ముందు గుమ్మడికాయ కూడా కొడతారనమాట. ఇలా వేసి ఒప్పులు చేసి ఒక ఒప్పు కూడా ఇట్లా కట్ చేసి ఇక్కడ మధ్యలో పెడతారు ఫ్రెండ్స్ మా ఊర్లోన. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయితే మనము ఒక్కోదానికి ఒక కలర్స్ ఇట్లా వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నా ముగ్గు ఇలా వచ్చింది. బాగుందా ఫ్రెండ్స్? అందరూ కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అని. మనం ఎన్ని చుక్కలు పెట్టుకోవాలి, 15 నుండి అంటే 15 నుండి 8కు స్టాప్ చేయాలి. మధ్య చుక్క అన్నమాట, మధ్య చుక్కలు. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా? అందరూ కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో ఏంటో అని. ట్రెండింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మనము ముందుకు దూసుకెళ్ళిపోదాం, అవునా? ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది ఏంటి, నచ్చిందా మీకు? థ్యాంక్